Morning, everyone. Welcome to our KVL class. Uh, Today we are going to see. In the last class, we have discussed about types of gear teeth and calculation ratio. Okay, so how the ratio of driven gear and driving gear will affect and all these things. Today we are going to see different forms of teeth. Okay, different forms of teeth. So in the previous case, we have discussed about gear alignment, types of alignment depending upon the position of shaft. So today's class, we are going to see the form of teeth. అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను అంటే గేర్స్ ఇట్లా ఎక్స్టర్నల్ గా ఎంగేజ్ అయితే దాన్ని ఏమంటారు, ఇంటర్నల్ గా ఎంగేజ్ అయితే ఏమంటారు, ఓకే. సో ఇంక్లైన్ గా ఇంక్లైన్ అయితే దాన్ని ఏమంటారు. సో ఇలాంటి ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ పొజిషన్స్ చూసారు. సో లెట్ us see a common how these teeth form are differed and differentiated. Okay, so here you can see the conjugate teeth are not in common use. Therefore, in actual practice, there are two types of teeth commonly used: cycloidal teeth and involute. Cycloid teeth, involute teeth. So, మీరు యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ డ్రాయింగ్లో చూసుంటారు స్పెషల్ కర్వ్స్లో. What are the cycloid, epicycloid, hypocycloid, and involute? Okay, so cycloid and nothing but a path traced out by a circle which rolls on a straight line without slipping for one complete revolution. And ఒక సర్కిల్ అంటే ఒక కాయిన్ గాని ఒక సర్కిల్ ఒక స్ట్రైట్ లైన్ మీద రోల్ అవుతున్నప్పుడు వితౌట్ స్లిప్పింగ్ అది ట్రేస్ చేసే పాత్. సో సిమిలర్లీ అందులో మనం ఇంకో రెండు నేర్చుకున్నాం, ఎపిసైక్లాయిడ్, హైపోసైక్లాయిడ్. Epicycloid and a circle which rotates on the outer surface of another circle. Okay, similarly hypocycloid and which the circle which rotates on the inner surface of the circle. So ఇక్కడ రెండు ఉన్నాయి, మొత్తం మూడు. సో ఇక్కడ దాన్ని బట్టి మనకి ఏమన్నా ఇన్వాల్యూట్ అంటే ఏంటంటే we have to trace out by the outer perimeter. Okay, సో అంటే ఒక స్ట్రింగ్ కట్టి దాన్ని అనుభవం చేసినప్పుడు అక్కడ వచ్చే మనకి పాత్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వాల్యూట్ కింద కన్సిడర్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే cycloidal teeth and cycloidal teeth is the curve traced out by a point on the circumference of circle which rolls without slipping on a fixed straight line. So ఇప్పుడు మీకు డెఫినేషన్ చెప్పింది ఇక్కడ ఉంది, సింపుల్ అండి. ఒక పాయింట్ తీసుకోండి, ఒక సర్కిల్ which rolls on a straight line, path traced out by a circle which rolls on a straight line without slipping, అలా జారకూడదు, for one complete revolution. ఎంత అంటే one complete revolution చేయాలి, for one complete revolution. Okay, so let us see here. So this is a circle, okay, and this is a straight line. Okay, so it is the path traced out by a circle. Okay, it is a path traced out by a circle. Okay, it is traced out by a point on the circle. So ఏదైనా ఒక పాయింట్ కన్సిడర్ చేసుకోండి, ఈ పాయింట్ నేను కన్సిడర్ చేసుకున్నాను on the straight line without slipping. ఇది ఎలా అవ్వాలి, ఇలా రొటేట్ అవ్వాలి. ఓకే, ఇలా రొటేట్ అవుతా వెళ్ళాలి, అంతేగాని ఇలా జారుకుంటూ వెళ్ళిపోకూడదు. ఎంతవరకు అంటే ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాలి. అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ పాత్ ట్రేస్డ్ అవుట్ బై సర్కిల్ విచ్ రోల్స్ ఆన్ ఎ స్ట్రైట్ లైన్ వితౌట్ స్లిప్పింగ్ ఫర్ వన్ కంప్లీట్ రెవల్యూషన్ ఈస్ నోన్ యాజ్ cycloid. Okay, when a circle rolls without slipping on outside of a fixed circle, the curve traced out the point on circle is epicycloid. అదే ఒక సర్కిల్ ఇంకో సర్కిల్ యొక్క అవుటర్ సర్కంఫరెన్స్, ఓకే, అంటే ఈ సర్కంఫరెన్స్ ఏదైతే ఉందో దాని మీద రోల్ అవుతున్నప్పుడు, ఓకే, ఈ సర్కిల్ దీని మీద ఇలా రోల్ అవుతూ ఉండాలన్నమాట. ఓకే, ఎంతవరకు అంటే ఇది ఒక పాయింట్ కంప్లీట్ చేసుకున్నాం, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా రోల్ అవుతా మళ్ళీ ఆ పాయింట్ దగ్గర ఎండ్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఎపిసైక్లోయిడ్. అదే సర్కిల్ ఇంకో ఇన్నర్ పెరిమీటర్ దగ్గర, అంటే ఏంటంటే ఒక ఇన్నర్ పెరిమీటర్ మీద ఇది ఇంకో సర్కిల్ దీని ఇన్నర్ పెరిమీటర్ లో రోల్ అవుతుంది. అలా ఎంతవరకు అంటే మళ్ళీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేంతవరకు, అంటే ఇది ఎలా రొటేట్ అవుతా మళ్ళీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రావాలి, కానీ ఇలా జారకూడదు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ హైపోసైక్లాయిడ్. సైక్లాయిడ్ అంటేనేమో స్ట్రైట్ లైన్ మీద రొటేట్ అవటం, ఎపిసైక్లాయిడ్ అంటేనేమో ఇంకో సర్కిల్ అవుటర్ సర్ఫేస్ మీద రొటేట్ అవటం, హైపోసైక్లాయిడ్ అంటే ఇంకో సర్ఫేస్ ఇన్నర్ circumference లో rotate. So these are the three types of cycloidal teeth. Okay, so let us see.
So in a fixed, you have seen a fixed straight line is there, okay, on a rack. So when a circle C rotates, so this is the circle without slipping about a pitch line as directed. So this is the pitch line. C అనేది ఇలా rotate అవుతుంది అనుకో. For example, the point P. So this is a point P. So this is a point P on the circle traces an epicycloid PA. Okay, traces an epicycloid of PA. Okay, so this represents the face of a cycloidal tooth when circle D rolls without slipping. Okay, so without slipping, it traces an hypocycloid. It traces an hypocycloid of PB. So point PB. So which represents a flank of teeth. Therefore, profile BPA. So this BPA. So if flank ఏదైతే ఉందంటే ఈ ఫేస్ ఏదైతే ఉందో దీని ఫ్లాంక్ అంటారండి. Side of cycloidal rack. Similarly, two curves BPA. Similarly, B dash P. అంటే ఒక టీత్ ఎలా ఉంటుందండి మనకి టీత్ ఎలా ఉంటుంది సో ఇట్లా ఉంటుంది టీత్ అనేది ఓకే సో దీన్ని ఏమంటామంటే ఫ్లాంక్ అంటాము సో ఇటు ఒక ఫ్లాంక్ ఉంటుంది నథింగ్ బట్ ఫేస్ అనుకోండి ఓకే సో దీన్ని ఫ్లాంక్ అంటారు అన్నమాట సో ఈ ఫ్లాంక్ రెండు ఉంటాయి కదా ఒక టీత్ కి సో BPA ఒకటి B dash P dash A dash the opposite sides of the tooth and traced out by the point which the circle C and D rolls in opposite direction. So and D ఏమవుతున్నాయంటే opposite direction లో roll అవుతున్నాయి. In the similar way, the cycloidal teeth of gear may be constructed in shown B here. The cycle C rolls without slipping on the outside pitch of a circle at a point P. So this is the outside pitch of a point P. Okay, traces an epicycloid PA. So it traces an epicycloid PA, which represents the face of a tooth pair. Therefore, the circle D, so this one, circle D, represents the flank on the tooth profile. The profile BPA on cycloidal, the opposite trace is explained above. అంటే ఇక్కడ కానీ మీరు కనుక చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ మీద రొటేట్ అవుతుంది ఇదేమో ఒక కర్వ్డ్ లైన్ మీద రొటేట్ అవుతుంది ఓకే సో ఇది ఒక స్ట్రైట్ లైన్ మీద రొటేట్ అవుతుంది ఇది ఒక కర్వ్డ్ లైన్ మీద రొటేట్ అవుతుంది The construction of two mating cycloidal teeth as shown in the figure here. So you can see here. So ఇదేంటిదంటే ఎపిసైక్లాయిడ్ అండి ఓకే ఎపిసైక్లాయిడ్ అంటే ఏమవుతుందంటే ఇది ఒక పిచ్ అనుకోండి ఇది ఒక పిచ్ సర్కిల్ అనుకోండి దీనికి ఇదిగో చూడండి ఈ అవుటర్ సర్ఫేస్ ఈ సర్కిల్ ఏమవుతుందంటే దీన్ని మీరు గమనిస్తే దీని సర్ఫేస్ మీద రోల్ అవుతుంది ఇదిగోండి ఈ పిచ్ సర్కిల్ ఆఫ్ వీల్ 2 ఉంది కదా ఇదేమో పిచ్ సర్కిల్ ఆఫ్ వీల్ 1 సో ఈ పిచ్ సర్కిల్ యొక్క వీల్ 2 మీద ఇది సర్కిల్ ఎలా రొటేట్ అవుతుంది చూడండి సో ఈ దీనికి తేడా ఏంటంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ మీద గేర్ రొటేట్ అవుతుంది ఇక్కడేమో అవుటర్ సర్కంఫరెన్స్ మీద రొటేట్ అవుతుంది ఇక్కడేమో ఇన్నర్ సర్కంఫరెన్స్ మీద రొటేట్ అవుతుంది సో దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ cycloid, epicycloid, hypocycloid teeth form, gear teeth form. అంటే ఏంటంటే cycloid straight line మీద రోల్ అయితేనేమో cycloidal teeth gear అన్నాము తర్వాత outer circumference of another gear మీద రొటేట్ అయితేనేమో epicycloid అన్నాము తర్వాత ఇన్నర్ సర్ఫేస్ మీద రోల్ అయితేనేమో hypocycloid. So ఇట్లా 3 types of construction we have seen. So from here you can see a point on the circle D. You can consider here a point on circle D, this one, with a trace of the flank. So this is the trace of the flank here. A tooth T1 when D rolls without slipping on the inside of a pitch circle of wheel 1 and face of tooth 2 T2 when the D rolls without slipping on the outside of a pitch circle with wheel 2. Similarly, a point on circle which will trace a face of tooth T1 and flank T2. అంటే ఏంటంటే ఇక్కడ ఇది మనకి ఇది కనుక అబ్జర్వ్ చేస్తే ఇది టీత్ 2 అనుకోండి ఇది టీత్ 1 అనుకోండి ఓకే సో మీరు ఇది కనుక అబ్జర్వ్ చేస్తే నేను మళ్ళీ రబ్ చేసి చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి ఇది ఒక టీత్ దీన్ని ఏమన్నాను T2 అన్నాను ఇది ఒక టీత్ ఇది T1 అన్నాను ఓకే ఇది ఒక టీత్ ఈ ఫామ్ చూడండి ఇది ఒక టీత్ సిమిలర్లీ ఇది ఒక టీత్ ఎంగేజ్ అయిన టీత్ సో ఈ టీత్ ని T2 అనుకున్నాను ఈ టీత్ ని T1 అనుకున్నాను ఇది వీల్ ఏదైతే తిరుగుతుంది ఇది వీల్ అంటే గేర్ అనుకోండి ఇది D ఇది C అనుకోండి ఓకే
సో ఈ లైన్ ఏదైతే ఉంది ఇదేమో పిచ్ ఆఫ్ వీల్ 1, ఈ లైన్ ఏదైతే ఉందో ఇది పిచ్ ఆఫ్ వీల్ 2 అన్నమాట. ఓకే, సో దీన్ని బట్టి ఏమన్నాడంటే T1 when the flank of T1 with circle D rolls without slipping on the inside pitch అన్నమాట. Okay, of wheel 1, and the face of T2 when the circle D roll without slipping on outside pitch. ఇదేమో ఇన్సైడ్ పిచ్ లో రొటేట్ అవుతుంది, ఇదేమో అవుట్ సైడ్ పిచ్ లో రొటేట్ అవుతుంది. ఓకే, ఇదేమో ఇన్సైడ్ పిచ్ లో రొటేట్ అవుతుంది, ఇదేమో అవుట్ సైడ్ పిచ్ లో రొటేట్ అవుతుంది. సో hence the rollings of the circle C and D may be unequal diameter, but if several wheels are to be interchangeable, there must having a rolling of equal diameter. A little consideration show that the common normal XX at the point of contact between two cycloidal teeth always pass through the pitch point. So ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ వీల్ యొక్క టీత్ ఈ వీల్ యొక్క టీత్ రెండు కూడా డిఫరెంట్ సైజుల్లో ఉన్నాయి, కానీ వాటి యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర పాస్ అవుతున్న లైన్ పిచ్ లైన్ ఏదైతే ఉందో అది XX గానే రిప్రజెంట్ అంటే ఒకటే ఉంటుంది. సో దట్ ఈస్ అ లిటిల్ కన్సిడరేషన్ వీ హ్యావ్ సీన్. ఓకే, ఇన్వల్యూట్ టీత్. ఇన్వల్యూట్ టీత్ అంటే ఇన్వల్యూట్ టీత్ ఇక్కడ ఏంటంటే ఏ సర్కిల్ ఇన్ ఎ ప్లేన్ కర్వ్ జనరేటెడ్ బై ఎ పాయింట్ ఆఫ్ టాంజెంట్. పాయింట్ ఆఫ్ టాంజెంట్ నుంచి సర్కిల్ అంటే ఇన్వల్యూట్ సర్కిల్ ఏంటంటే కర్వ్ జనరేటెడ్ బై పాయింట్ ఆఫ్ టాంజెంట్ విచ్ రోల్స్ ఆన్ సర్కిల్ వితౌట్ స్లిప్పింగ్ బై పాయింట్ ఆఫ్ స్ట్రింగ్ అన్నమాట. మీకు ఇందాక నేను చెప్పాను, ఒక స్ట్రింగ్ దానికి రోల్ చేసి చుట్టి దాన్ని అన్వౌండ్ చేసినప్పుడు అంటే విప్పినప్పుడు ట్రేస్ అయ్యే పాత్ ఏదైతే ఉందో అంటే దాని యొక్క టాంజెంట్ నుంచి ప్రతి టాంజెంట్ అంటే ఏంటి P1 P2 P3 అంటే దీని చుట్టూ నేను ఒక స్ట్రింగ్ చుట్టాను. స్ట్రింగ్ అంటే దారం అనుకోండి, లేకపోతే తీగ ఏదన్నా చుట్టాను. దాన్ని అన్వౌండ్ చేసినప్పుడు ప్రతి పాయింట్ అంటే ప్రతి టాంజెంట్ దగ్గర అది పాస్ అవుతున్న అంటే ప్రతి టాంజెంట్ దగ్గర అది పాస్ చేస్తున్నా అంటే లీవ్ చేస్తున్నా లేదా ట్రేస్ చేస్తున్న పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ట్రేస్ చేస్తే మనకి కర్వ్ ట్రేస్ చేస్తే దాన్ని ఇన్వల్యూట్ కర్వ్ అంటారు. సో ఇక్కడ సేమ్ థింగ్ చూడండి, విచ్ రోల్స్ అన్ సర్కిల్ వితౌట్ స్లిప్పింగ్ బై ఎ పాయింట్ అనే టఫ్ స్ట్రింగ్ అంటే గట్టిగా చుట్టబడింది, విచ్ ఈస్ అన్వ్రాప్డ్ గానీ అన్వౌండింగ్ గానీ అనొచ్చు. ఏదైతే విప్పబడుతుందో ఫ్రమ్ ఎ రీల్ యాజ్ రీల్ లాగా అన్నమాట. ఒక రీల్ కి చుట్టినప్పుడు దాన్ని అన్వౌండ్ చేసినప్పుడు ఎలా జరుగుతుందో అంటే విప్పినప్పుడు ఎలా జరుగుతుంది అంటే రీల్ మీరు టేప్ ఎప్పుడైనా చూసారా, టేప్ రికార్డర్లో టేప్ క్యాసెట్ దాని యొక్క రీల్ అన్వౌండ్ చేసినప్పుడు ఎలాగైతే జరుగుతుందో అట్లాగే ఉంటుంది. ఇన్ కనెక్షన్ విత్ ద టూత్డ్ వీల్ ద సర్కిల్ ఈస్ నోన్ యాజ్ బేస్ సర్కిల్. సో దిస్ ఇస్ ద బేస్ సర్కిల్ అండ్ ఇన్వల్యూస్ ఈస్ ద అంటే ఈ ప్రతి పాయింట్ ఇదిగో ఈ టాంజెంట్ ఏంటిది 1 అనే పాయింట్ దగ్గర P1 అనే పాయింట్ దగ్గర P2 దగ్గర P3 దగ్గర. సో ప్రతి పాయింట్ దగ్గర టాంజెంట్ ఎలా అన్వౌండ్ అవుతుందో సో ఆ పాయింట్ ని మనం మార్క్ చేసుకొని దాన్ని మనం ఎప్పుడైతే ట్రేస్ చేస్తే ఇలా వస్తుందండి. సో దట్ ఈస్ కాల్డ్ అన్ ఇన్వల్యూట్. దీనికి ఇప్పుడు ఇన్వల్యూట్ కర్వ్ ఎలా వస్తుందంటే ప్రతి పాయింట్ దగ్గర ఇట్లా వచ్చింది కదా, ఇప్పుడు ఇట్లా వచ్చి ఇలా వస్తుందండి ఇన్వల్యూట్ కర్వ్. సో మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది ఇన్వల్యూట్ కర్వ్. ఓకే, సో let A be a starting point, A అనే పాయింట్ స్టార్టింగ్ పాయింట్, A1, A2, A3, A4 any respective points of the tangents drawn at a point from P1, P2, P3 respectively, and AP1, AP2, AP3 are the set of joints AP1, AP2, AP3 ఇవన్నీ కదా. సో టు అప్టైన్ ఏం చేస్తామంటే ఇట్లన్నిటిని జాయిన్ చేస్తే అదే మనకి ఇన్వల్యూట్ కర్వ్ వస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ ప్రాక్టికల్ గా చూస్తే ఇన్వల్యూట్ టీత్ ని let O1, O2 be the fixed centers of a base circle as shown in the figure. The corresponding involutes AB and A dash B dash. So involutes ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే O1, O2 అనేది 2 wheels అనుకుందాం ఇన్వాల్యూట్. సో ఇందులో మనం కనుక అబ్జర్వ్ చేస్తే AB, A dash, B dash. సో ఇక్కడ చూడండి ఇది మనకు ఒక టీత్. ఓకే, సో ఇక్కడ A and this point is A and this is B and this is A. Okay, this is A and B and this is A dash B dash. అంటే ఏంటంటే మేబీ ఇన్ కాంటాక్ట్ అట్ పాయింట్ Q. ఈ పాయింట్ Q అనే చోట ఇది కాంటాక్ట్ అయింది, ఇక్కడ పాయింట్ Q అనే చోట కాంటాక్ట్ అయింది. అంటే లెట్ us see here, you can see. ఓకే, ఇదే డయాగ్రామ్ ఇక్కడ నేను గీస్తున్నాను. ఇలా ఒక గేర్ ఉంది. సిమిలర్లీ మనకి ఇలా ఇంకో గేర్ ఉంది. ఓకే,
సో ఇది మనకి ఏబి అంటే ఫస్ట్ గేర్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఇది ఏ, ఇది బి అనుకుందాం. సో ఈ సెకండ్ వీల్కి వచ్చేసరికి ఇది ఏ డాష్, ఇది బి డాష్ అనుకుందాం. సో ఈ రెండింటి యొక్క కాంటాక్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని క్యూ అనుకుందాం. ఓకే, దేర్ఫోర్ ఎంక్యూ అండ్ ఎన్క్యూ ఆర్ ద నార్మల్ టు ద ఇన్వాల్యూట్. సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక నార్మల్ గీసాడు దీనికి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ దగ్గర నుంచి. సో దట్ విల్ బి అంటే ఇప్పుడు దీనికి సెంటర్ ఓ ఇది O2, ఇది O1 అనుకోండి. సో ఈ రెండింటిని జాయిన్ చేస్తూ దానికి పర్పెండిక్యులర్ గా డ్రా చేశాడు. సో అది ఏమవుతుందంటే ఒకటి ఎంక్యూ అయిందండి, ఇంకోటి ఎన్క్యూ అయింది. ఓకే, సో ఇది జాయిన్ చేసినప్పుడు దీనికి ఇంకో నార్మల్ వస్తుంది కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఇది ఒక లైన్ ఉంది, ఇదిగోండి ఇది ఎంక్యూ, ఇది ఎన్క్యూ. ఓకే, సో ఈ రెండు పాయింట్స్ మనం కనుక ఈ లైన్స్ అబ్జర్వ్ చేస్తే దర్ ద టూ నార్మల్స్ at a tangents. Therefore, since the normal of an involute at a given point is drawn tangent, so దాని నుంచి ఏం చేస్తామంటే ఒక tangent డ్రా చేస్తాము ఎక్కడైతే ఆ నార్మల్ ఫామ్ అయిందో. సో tangents draw. Therefore, the common normal mn at q is also common tangent to the two base circles. When the common normal mn intersected centers O1 and O2 fixed point called pitch point, therefore involute is satisfy fundamental convolution. Okay. సో ఈ రెండు కాంటాక్ట్ అయినప్పుడు వాటికి కామన్ గా ఒకే టాంజెంట్ వస్తుంది అన్నాడు ఎంఎన్. సో దాన్ని బట్టి మనకి ఇదిగోండి అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఇది నార్మల్. అంటే ఏం చేశాడు, ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి దీనికి ఒక నార్మల్ డ్రా చేశాడు. ఓకే, దీనికి ఒక నార్మల్ డ్రా చేశాడు. సో ఈ జాయినింగ్ ఏదైతే ఉందో ఈ జాయినింగ్, సో ఈ రెండు కూడా మనకి ఎంఎన్ అనేది ఏంటంటే దేర్ విల్ ఇంటర్సెక్ట్ కామన్ నార్మల్ అన్నమాట. కామన్ నార్మల్ రెండింటికి కూడా కామన్ నార్మల్. ఓకే, therefore, so from that you can derive an equation for that one. Such that from the similar triangles, ఈ రెండు triangles నుంచి O2NP ఇది ఒక ట్రయాంగిల్ O2NP, అలాగే O1MP ఇది ఒక ట్రయాంగిల్ O1M. సో ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఓకే, సో దీంట్లో మనకి ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఈ రెండు ఇది ఏంటిది, ఇది దీనికి హైపోటెన్యూస్, ఇది బేస్, ఇది దీనికి హైపోటెన్యూస్, ఇది బేస్, ఇది బేస్, ఇది ఆపోజిట్, ఇది ఆపోజిట్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో దాన్ని బట్టి వీటిని కంపేర్ చేసుకుంటే O'(M), సో దిస్ ఏదైతే బేస్ ఉందో ఇది ఏమవుతుంది O2'N ఈజ్ ఈక్వల్ టు O'(P), O2'P ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ వెలాసిటీ, దీనికి ω1, దీనికి ω2. సో ఇది మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ ఉంటే రూల్ అన్నమాట. సో విచ్ డిటర్మైన్స్ ద రేషియో ఆఫ్ రేడియా ఆఫ్ టూ బేస్ సర్కిల్స్. ద రేడియా ఆఫ్ బేస్ సర్కిల్స్ ఇస్ గివెన్ బై, సో ఈ రెండింటిని మనం కనుక ఇది ఒక్కదాన్ని మనం కన్సిడర్ చేసుకుంటే, ఇఫ్ యు సీ హియర్, సో ఈ ఒక్కదాన్ని మనం కన్సిడర్ చేసుకుంటే ఈ రెండింటిని పంపిస్తే O1M ఈజ్ ఈక్వల్ టు ఈ పాయింట్ ఇటు పంపించేసాం అనుకోండి, ఏమవుతుంది O1P cos phi అండ్ O2N ఈజ్ ఈక్వల్ O2P cos phi. అంటే ఏం లేదండి, ఇది cos phi యాంగిల్ అయినప్పుడు మనకు ఆపోజిట్ సైడ్ కావాలనుకున్నప్పుడు. ఓకే, నథింగ్ బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ cos. సో O2P cos phi, O1V cos phi. సో దాన్ని బట్టి ఆల్సో ద సెంటర్స్ బిట్వీన్ ద టూ సెంటర్స్ ఈజ్ O1, O2. సో ఇది O1, O2 అనమాట. That is equal to O1P plus O2P అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు O1P O2P మనం పెట్టుకున్నప్పుడు, సో దాన్ని బట్టి O1M by cos phi, O2N by cos phi రాసుకోవచ్చు కదా దాన్ని బట్టి, ఇంతకుముందు ఉన్న దీన్ని బట్టి. ఓకే, సో దాన్ని బట్టి ఏమవుతుంది, cos phi కామన్ చేస్తే O1M plus O2N, O1M plus O2N. ఓకే, O2N. సో దాన్ని బట్టి మనకి so where phi represents the pressure angle or angle of obliquity, it is the angle which is the common to the base circle. So దాన్ని బట్టి if M is the maximum tooth pressure, therefore tangential force Ft is equal to F cos phi, and radial or normal force and tangential force అంటే మనం ఏం ఫార్ములా వేయాలి, Ft is equal to F cos phi. నార్మల్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే Fr, that is F sin phi. Therefore torque executed on the gear shaft Ft into R, where R is equal to pitch radius.
సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం టాంజెన్షియల్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్ ఫర్ అన్ ఇన్వల్యూట్ గేర్ని, గేర్ టీత్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ కంపారిజింగ్ అవసరం లేదండి. ఇంటర్ఫీరెన్స్ ఇన్ ఇన్వాల్యూట్ గేర్ అండి. ఇంటర్ఫీరెన్స్ అంటే ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది, సో ఇన్వాల్యూట్ గేర్లో దాన్ని మనం ఎలా అబ్జర్వ్ చేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ఇన్వాల్యూట్ గేర్స్ అంటే. సో ఏ పినియన్ విత్ సెంటర్ ఓ, పినియన్ అంటే ఇంతకుముందు చెప్పా, ఏదైతే ఒక చిన్న సర్కిల్ ఉంటుందో, అంటే మనకి 3 టైప్స్ ఆఫ్ కండిషన్స్ చెప్పాను, సైక్లాయిడ్, ఎపిసైక్లాయిడ్, ఇన్వాల్యూట్ కండిషన్స్. సో అన్నిట్లో కూడా మనకి ఏదైతే చిన్న సర్కిల్ ఉంటుందో దాని పినియన్ అంటాము, పెద్ద సర్కిల్ ఉన్నది గేర్ అంటాము. సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే పినియన్ విత్ సెంటర్ O1, సో దిస్ ఇస్ ద పినియన్. ఓకే, సో దిస్ ఇస్ బేస్ సర్కిల్. సో పినియన్ విత్ O1 సెంటర్ ఇస్ మెష్ విత్ వీల్ ఆర్ గేర్ విత్, ఇది గేర్ అండి, ఇది పినియన్. అంటే ఇది చిన్న సర్కిల్, ఇది పెద్ద సర్కిల్. ఇది చిన్న గేర్, ఇది పెద్ద గేర్. చిన్నగా ఉండేది పినియన్ అంటారండి, పెద్దగా ఉండేది బేస్ సర్కిల్ ఆర్ బేస్ గేర్ అంటారు. సో O1, O2 are the centers of pinion and wheel centers. So Mn is the common tangent. దీనికి కూడా tangent Mn common tangent అనుకుందాం. సో హియర్ యూ కెన్ కన్సిడర్, ఇదిగోండి ఈ రెండింటి గేర్స్ కి మధ్యలో నుంచి ఒక లైన్ పాస్ అవుతుంది, ఇదిగోండి ఇది M, ఇది M. రెండింటిని జాయిన్ చేస్తూ వచ్చేది Mn. Of a base circle and KL is the path of contact between the two needles. ఇది K అండ్ L ఏమవుతుందంటే బేస్ కాంటాక్ట్ అన్నమాట, ఈ రెండింటికి కాంటాక్ట్ అవుతుంది. సో ఎక్కడైతే కాంటాక్ట్ అవుతుందో ఆ పాయింట్స్ KL అనుకుంది. A little consideration show that if the radius of addendum circle of a pinion is increased, addendum అంటే ఏంటంటే బేస్ సర్కిల్ నుంచి పైకున్న పోర్షన్ అడెండమ్, బేస్ సర్కిల్ నుంచి కిందకున్న పోర్షన్ డిడెండమ్. ఓకే, సో అవన్నీ మీరు మర్చిపోవద్దు. అవన్నీ మీరు నామినిక్లేచర్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గేర్ అనేది ఇలా ఉందనుకోండి, సో మనకి బేస్ సర్కిల్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, యాక్సిస్. ఓకే, బేస్ సర్కిల్. సో దీనిపైన ఉండేది దీన్ని అడెండమ్ అంటారు, దీని కింద ఉండేదాన్ని డిడెండమ్. ఓకే, పైన ఉండే సర్కిల్ అడెండమ్ సర్కిల్ అంటారు, కింద ఉండే సర్కిల్ డిడెండమ్ సర్కిల్ అంటారు, బేస్ సర్కిల్ కి పైన. సో లిటిల్ కన్సిడరేషన్ షోస్ దట్ ద రేడియస్ ఆఫ్ అడెండమ్ సర్కిల్ అంటే పైన ఉన్న సర్కిల్ ఆఫ్ ఎ పినియన్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు O'(n). సో ఇక్కడ నుంచి ఇది మనకి ఏమైందంటే బేస్ సర్కిల్ నుంచి అడెండమ్ సర్కిల్ ఏమైందంటే ఇంక్రీజ్ అయిందంటే ఇంక్రీజ్ టు O'(n). సో O'(n) ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయిందంట. ఓకే, యాక్చువల్ అడెండమ్ సర్కిల్ అంటే ఇది ఇక్కడ నుంచి ఇది ఏమైంది, పెరిగింది, ఇక్కడ నుంచి ఇది పెరిగింది. సో దాన్ని ఏమన్నా O'(n) అనుకున్నాం. ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ L, సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ L మూవ్స్ ఫ్రమ్ L to N. L నుంచి ఏమైందంటే Nకు మూవ్ అయిందంటే, L నుంచి Nకు మూవ్ అయింది. When the radius is further increased, the point of contact L will be on the side of base circle of the wheel and not on the involute of the wheel. So this tip of tooth on the pinion will then undercut the tooth on the wheel at the root and remove the part of involute profile of the tooth on the wheel. This effect is known as interference. And when the radius is further increased, ఇంకా radius పెంచితే ఏమవుతుందంటే the point of L will be on the inside of a base circle. ఇది ఏమవుతుందంటే ఇంకా ఇన్సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది and will undercut the tooth ని అండర్కట్ చేస్తుంది, అంటే విరిచేస్తుంది. on the wheel at the root దగ్గర విరిచేస్తుంది and remove a part of involute profile of the tooth on the wheel. Involute profile ని తీసేస్తుంది. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్ఫీరెన్స్. ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా టర్మ్ ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటంటే డోంట్ ఇంటర్ఫీర్ అంటారు. అంటే ఏంటంటే ఒక రెండు మనుషుల మధ్యలో కాన్వర్సేషన్ అవుతున్నప్పుడు డోంట్ ఇంటర్ఫీర్, మూడో వ్యక్తి ఇంటర్ఫీర్ అంటే ఇఫ్ దెర్ ఇస్ అ టూ మేటింగ్స్ ఆఫ్ గేర్స్, రెండు గేర్స్ ఇట్లా మేట్ అయినాయి, ఇట్లా కలిసినాయి. సో ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటంటే ఏదైతే ఎక్సెసివ్ పెనిట్రేషన్ జరుగుతుందో గేర్ లోకి, దాని రేడియస్ అంటే అడెండమ్ సర్కిల్ రేడియస్ ని పెంచినప్పుడు ఇది ఏం చేస్తుందంటే దీన్ని విరిచేస్తుంది. సో అట్లా
చేసి ఏమవుతుందంటే ఇది పెరిగినప్పుడు ఏమవుతుందంటే దీన్ని జంప్ అయిపోతుంది, అంటే గేర్ ఇందులో ఇంటర్సెక్ట్ అవ్వదు, ఇంటర్ఫీరెన్స్ అవటం వలన గేర్ జంప్ అయిపోయి స్లిప్ అయిపోతుంది, అంటే ఇన్వాల్యూట్ కర్వ్ నీకు రాదు, అర్థమవుతుందా? సో దట్ థింగ్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫీరెన్స్. దిస్ అకర్స్ వెన్ ద టూత్ ఆర్ బీయింగ్ కట్, వెన్ ద టీత్ ఆర్ బీయింగ్ కట్, టీత్ని ఎప్పుడైతే మనం కట్ చేస్తామో అలా జరుగుతుంది. ద ఫినామినన్ వెన్ ద టిప్ ఆఫ్ ద టూత్ అండర్ కట్స్ ద రూట్ అట్ ఇట్స్ మేటింగ్ గేర్ ఇస్ నోన్ యాజ్ ఇంటర్ఫీరెన్స్. అంటే వెన్ ద టిప్ ఆఫ్ ద టూత్ అంటే ఏంటంటే మనకి ఇట్లా ఉంటది కదా గేరు, వెన్ ద టిప్ ఏదైతే ఇదిగో ఈ పోర్షన్ టిప్ అంటారండి, టూత్ అండర్ కట్స్ ద రూట్, ఈ రూట్ ని అండర్ కట్ చేసింది అనుకోండి, అంటే ఇక్కడ మనకి ఇది రూట్ అండి, ఈ రూట్ ని అంటే మనకి వేరే గేర్కి అది రూట్ అవుతుంది, అర్థమవుతుంది కదా? ఈ టిప్ వెళ్ళి ఈ రూట్ ని టచ్ చేస్తుంది, ఆ వెళ్ళి అండర్ కట్ అంటే దాన్ని సార్ట్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ఆర్ ఇంటర్పెనిట్రేటింగ్ ఇన్ దాట్ పోర్షన్, సో దాట్ ఈస్ కాల్డ్ అన్ ఇంటర్ఫిరెన్స్. అలా ఇంటర్ఫిరేట్ అవటం లేకపోతే ఇన్కార్పొరేట్ అవటం లోపలికి, సో దాన్ని ఏమంటారంటే ఇంటర్ఫిరెన్స్ అంటారు. సో దిస్ ఇస్ కాల్డ్ ఇంటర్ఫిరెన్స్. అంటే ఇంటర్ఫిరెన్స్ అంటే ఏం లేదండి, రెండు గేర్లు మీట్ అయినప్పుడు, రెండు గేర్స్ మీట్ అయినప్పుడు ఆర్ ఎంగేజ్ అయినప్పుడు, సో ఈ గేర్ యొక్క టిప్ వచ్చేసి ఈ బేస్ అంటే రూట్ ని టచ్ అవుతుందండి, ఇట్లాగా రూట్ ని టచ్ అవుతుంది ఇట్లాగా. ఈ టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ పెనిట్రేటింగ్ ఆర్ అండర్ కట్ ప్రాసెస్ అన్నమాట, అండర్ కట్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ఫినామినన్ ఏమంటున్నారంటే ఇంటర్ఫిరెన్స్. సిమిలర్లీ ద రేడియస్ ఆఫ్ ద అడెండమ్ సర్కిల్ ఆఫ్ ది వీల్ ఇంక్రీజ్ బియాండ్, ఇంకా పెంచారు అనుకోండి, then the tip of the tooth on will cause interference with the tip on the pinion. The M and N are called interference point. ఇంకా మనం పెంచితే ఏమవుతుందంటే ఈ టిప్ కలిసిపోతుంది, ఓకే, అంటే ఈ రూట్ టిప్ ఈ రూట్ టిప్ కలిసిపెట్టి కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది, అంటే ఎలాంటి గ్యాప్ రాదు, ఓకే. గేర్ ఎంగేజ్ అయినప్పుడు దేర్ విల్ బి సమ్ సార్ట్ ఆఫ్ గ్యాప్, ఆ గ్యాప్ లేకుండా మీరు ఇంకా రేడియస్ పెంచారనుకోండి, సో దే విల్ మీట్ పాయింట్స్ M and N are called interference point. ఆ M and N ఇక్కడ M ఇది N, ఈ రెండు ఎక్కడైతే దాన్ని టచ్ అవుతున్నాయో దాన్ని ఇంటర్ఫిరెన్స్ పాయింట్స్ అంటారు. ఓకే, so obviously the interference may be avoided, the path of contact does not extend beyond the interference point. The limiting value of the radius అంటే అలా పెంచకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మరీ తక్కువ ఎంగేజ్ అయినట్టు ఎక్కువ గ్యాప్ ఉన్నా, మరీ ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న గ్యాప్ అంటే గేర్ ఎంగేజ్మెంట్స్ లో ఈ ఇంటర్ఫీరెన్స్ లెవెల్స్ మనకు తెలియాలి అంటే దెర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ అప్పర్ అండ్ లోవర్ లిమిట్స్ అన్నమాట. ఓకే, సో అది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. లిమిటింగ్ వాల్యూస్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ అడెండమ్ సర్కిల్. అడెండమ్ సర్కిల్ ఎంత ఉండాలి అంటే లిమిటింగ్ వాల్యూస్ ఆఫ్ అ పినియాన్ ఈస్ గివెన్ బై దట్ ఏమంటే O' N అండ్ ద వీల్ ఈజ్ O2M. పినియాన్ కి అయితేనేమో O'(N), దీనికేమో O2M అనేది లిమిట్స్ ఆఫ్ addendum circles for pinion and wheel. So from the above discussion we have concluded that interference may be avoided if the point of contact between two teeth is always on involute profile. So interference ni avoid చేయొచ్చు. ఇంటర్ఫిరెన్స్ అంటే అలా ఇరుక్కుపోయి దాని నుంచి స్లిప్ అవటం కానీ లేకపోతే అక్కడ ఇరుక్కుపోయి మూవ్ అవ్వకుండా ఉండటానికి గల కారణాన్ని ఇంటర్ఫిరెన్స్ అన్నాము. ఇలా జరగకుండా ఉండడానికి మనం ఏమన్నామంటే మనం ఫ్రమ్ ది అబోవ్ కన్క్లూజన్ వీ హ్యావ్ గాట్ దాట్ మనం ఏమనుకున్నామంటే ది ఇంటర్ఫిరెన్స్ మే బి ప్రివెంటెడ్ ఇఫ్ ద అడెండమ్ సర్కిల్ ఆఫ్ టూ మేటింగ్ కట్ ద కామన్ టాంజెంట్. సో కామన్ టాంజెంట్ దగ్గర కట్ అయ్యేలాగా మనం డిజైన్ చేస్తే పినియాన్ అండ్ వీల్ అలాంటి ఇంటర్ఫిరెన్స్ ఎఫెక్ట్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో when the interference is just avoided, the maximum length of path of contact in MN, when the maximum addendum circle for the pinion on the passes through the point of tangency that NMN and M and N respectively. In such a case, maximum length of path approach is MP is equal to R sin phi. MP is equal to R sin. R and radius. ఇది మనకి ఆపోజిట్ కాబట్టి R sin phi అనుకున్నాడు. ఓకే, R sin phi. Similarly, maximum length of path of recess approach recess ఏమవుతుందంటే PN R sin phi.
క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అంటేనేమో రేడియస్ ఆఫ్ పినియాన్, క్యాపిటల్ ఆర్ అంటేనేమో రేడియస్ ఆఫ్ వీల్. ఓకే, సో ఇదేమో అప్రోచ్ కి, ఇదేమో రెసిస్ కి. సో ద మాక్సిమం లెంత్ ఆఫ్ పాత్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకి మాక్సిమం లెంత్ ఆఫ్ పాత్ వస్తుంది. సో ఎంపీ ప్లస్ పిఎల్ దట్ ఈస్ ఈక్వల్ ఆర్ సైన్ ఫైవ్ ప్లస్ క్యాపిటల్ ఆర్ సైన్ ఫైవ్. సో సైన్ ఫైవ్ కామన్ తీస్తే క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ సైన్ ఫైవ్. The maximum length of arc of contact, so that is arc of contact is given by arc of contact అంటే nothing but దాని ఇటు సైడ్ అంటే ఈ పోర్షన్ అండి. సో దాన్ని ఎట్లా ఇస్తాం అంటే cos 5 ఫామ్ లో ఇస్తాము రిజాల్వ్ చేసినప్పుడు. సో దీనికి cos 5 ఫామ్. ఓకే, అంటే ఏంటంటే మన ట్రయాంగులర్ రూల్ లో మనకు ఆపోజిట్ అడ్జసెంట్ కావాలి కాబట్టి అడ్జసెంట్ వచ్చేసరికి cos 5 వస్తుంది. సో ద నథింగ్ బట్ ఈ ఫోర్స్ కి మనం cos 5 ఫామ్ అంటే అడ్జసెంట్ ఫామ్ కావాలి. సో నథింగ్ బట్ sin 5 by cos 5, దానికి ఏమవుతుందంటే sin by cos tan 5. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద ఏంటంటే ఇంటర్ఫిరెన్స్ ని అవాయిడ్ చేయడానికి కావాల్సిన మాక్సిమం లెంత్ ఆఫ్ ఆర్క్, మాక్సిమం లెంత్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్. పాత్ ఆఫ్ కాంటాక్ట్ కి ఏమో క్యాపిటల్ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ sin 5, మాక్సిమం లెంత్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ కాంటాక్ట్ capital R plus small r into tan 5. So this is the thing. So దీన్ని అప్లై చేస్తే మనకి కొన్ని ప్రాబ్లమాటిక్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్. తర్వాత సో ఇక్కడ జస్ట్ ఒక ప్రాబ్లమాటిక్ అప్లికేషన్ చూడండి ఇక్కడ. సో 2 mating gears have 20 and 40 involute teeth. మనకి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇచ్చారండి. పినియాన్కి ఏమో 20 అన్నాడు, వీల్కి. మీరు పినియాన్ వీల్ అని ఎలా చెప్పారు అంటే నేను ఇందాక చెప్పాను, చిన్నగా ఉండే వీలు పినియాన్ అంటారు, పెద్దగా ఉండే వీలు గేర్ అంటారు. సిమిలర్లీ చిన్నగా ఉండే గేర్కి, చిన్నగా ఉండేదానికి తక్కువ టీత్ ఉంటాయి, పెద్దగా ఉండేదానికి ఎక్కువ టీత్. సో దీని స్మాల్ టీ 20 అనుకోండి, క్యాపిటల్ టీ 40. మాడ్యూల్ 10 mm. ఇంకేం ఇచ్చాడు మనకి రేడియస్ మాడ్యూల్ ఆఫ్ 10 mm at 20 degrees ప్రెషర్ యాంగిల్. మనకి 5 ఇచ్చాడు, m ఇచ్చాడు. ఓకే, సో 10 mm m ఇచ్చాడు, స్మాల్ m. సిమిలర్లీ 5 ఇచ్చాడు. తర్వాత addendum of each wheel is made by such a length that is line of contact of each side of pitch point has half of the maximum possible limit. Determine the addendum height of each gear while length of the path of contact and arc of. ఇక్కడ ఏమన్నాడంటే the addendum of each wheel, addendum circle of each wheel is made of such a length that line of contact ఏదైతే ఉందో of each side point has half the maximum possible length. హాఫ్ అన్నమాట, అందులో సగం ఉంటుంది పాసిబుల్ లెంత్ లో అని. సో దీన్ని బట్టి మనం ఏమనుకున్నామంటే the addendum height of each wheel is given by, you know, that pitch circle radius of small wheel, that is equal r is equal to m into t by 2, m into t by 2. సో దీన్ని బట్టి m ఎంత ఇచ్చాడు 10. సో addendum స్మాల్ సర్కిల్ కి ఎంత అన్నాడు t, సో 20 పినియాన్కి. సో 20 by 2 that is equal 100. Similarly larger wheel, సో m into capital T by 2, m అంటే ఎంత 10 ఆల్రెడీ తెలుసు, క్యాపిటల్ T ఎంత 40 by 2 that is 200. సో మనకి ఏంటంటే పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ పినియాన్, పిచ్ సర్కిల్ రేడియస్ ఆఫ్ లార్జ్ వీల్ వచ్చేసింది. సో దేర్ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ లెట్ RA ఈజ్ ఈక్వల్ రేడియస్ ఆఫ్ అడెండమ్ ఆఫ్ లార్జ్ వీల్, స్మాల్ RA ఈజ్ ఈక్వల్ రేడియస్ ఆఫ్ అంటే ఏ అంటే అడెండమ్ అండి. ఓకే, క్యాపిటల్ R represent larger wheel, small r represent smaller wheel. Since the addendum on each wheel is made on such a length that the line on contact of each point has half 100 maximum possible, so that is nothing but path of approach, that is kp is equal half npm. సగం ఉంటుంది అన్నాడు అందులో np, therefore half mp, kp is equal half mp. So that is given by root of so nothing but you can see here half mp. So that is RA అంటే క్యాపిటల్ R అంటే ఏంటంటే రేడియస్ ఆఫ్ బిగ్గర్ వీల్ అడెండమ్ సర్కిల్. ఓకే, అడెండమ్ సర్కిల్ మైనస్ దట్ ఈస్ ఈక్వల్ టు, సో దిస్ థింగ్ మనం ఇక్కడ దీన్ని అప్లై చేసుకుంటే కేపీ. సో కేపీ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనకి ఇక్కడ లైన్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పాత్, ఇక్కడ మనకి ఫార్ములా ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు అప్రోచ్ కి కేపీ ఈజ్ ఈక్వల్ టు అంటే in addendum and such a path of approach of both the races and half of the maximum possible. సో ఈ కండిషన్ బట్టి మనకి ఏముందంటే సో స్మాల్ RA ఇంటూ ఇదిగోండి, ఇది మనకి ఫార్ములా ఇంతకు ముందు ఉంది, మనం నోట్లో మనం అబ్జర్వ్ చేయలేదు.
సో ఇదే ఏమన్నాడంటే ఇన్ కేస్ addendum on a pinion wheel is such that path of approach and path of recess are half of their maximum possibilities అయినప్పుడు మనకి ఈ రెండు హాఫ్ పార్ట్ లో గనక ఉంటే మనకి కేపీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉందండి, డైరెక్ట్ గా ఫార్ములాని ఇక్కడ ఇంపోజ్ చేసుకున్నాను నేను, డైరెక్ట్ గా ఫార్ములాని ఇంపోజ్ చేసుకున్నాను. సో ఆర్ఏ మనకు తెలియదు, రేడియస్ ఆఫ్ అడెండమ్ తెలియదు మనకి, బట్ రేడియస్ ఆఫ్ బిగ్ వీల్ తెలుసు, దట్ ఈస్ 200, కాస్ 5 వాల్యూ తెలుసు 20 అప్లై చేసుకున్నాను, స్మాల్ వీల్ తెలుసు 100 సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, నాకు ఎంత వచ్చిందంటే 50 sin 20 degrees. సో దీన్ని బట్టి మనకి ఈ ఎల్హెచ్ఎస్ వాల్యూ చూసుకోండి ఎట్లా వచ్చింది మనకి. ఎల్హెచ్ఎస్ సింప్లిఫై చేస్తే మనకి ఆర్ఏ వాల్యూ వచ్చిందండి అంత 6.5 mm, అంటే బిగ్గర్ వీల్ రేడియస్ ఆఫ్ అడెండమ్, ఓకే, లార్జర్ వీల్. తర్వాత అలాగే స్మాలర్ వీల్కి సేమ్ ఇదే ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, సో ఇదే ఫార్ములా తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో మనకి అడెండమ్ రేడియస్ ఆఫ్ పినియాన్ ఎంత వచ్చింది 6. Therefore length of contact is equal to kp plus pl, therefore half of mp plus half of pn, so that is nothing but small r plus capital R into sin 2π, that is దాన్ని బట్టి మనకి length of contact ఎంత వచ్చింది 51. arc of contact అంటే length of contact by cos, length of contact 51.53 by cos 20 degrees, arc of contact వచ్చింది. నెక్స్ట్ కాంటాక్ట్ రేషియో, ఈ కాంటాక్ట్ రేషియో అంటే నథింగ్ బట్ PC is equal to contact ratio, that is nothing but circular pitch is equal to pi m, that is equal to pi into m anta 10 already ఇచ్చేసాడు, 3.14 into 10 అది వేసుకుని ఎంత వచ్చింది 331.4 అన్నమాట. Therefore length of the path of contact by PC, that is length of contact of the path of contact, that is 54.6 already మనకు వచ్చింది, divided by PC value 31.42, మనకి ఎంత వచ్చింది కాంటాక్ట్ రేషియో 1.74. సో మీరు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లమ్ని మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ ఇంటర్ఫీరెన్స్ యొక్క కండిషన్స్, ఓకే, ఇంటర్ఫీరెన్స్ యొక్క కండిషన్స్, ఓకే, సో జస్ట్ గో త్రూ, ఓకే. సో ఇది మనకి నేను మీకు ముందే చెప్తున్నాను, ఇది మీరు మనకి ఆప్షనల్ కాబట్టి మీరు ఇది అంటే కాన్సన్ట్రేట్ చేయగలమా చేయలేమా అనేది మీ స్టెబిలిటీ అంటే మీ ఎబిలిటీని బట్టి, ఇది కూడా కవర్ చేయగలము అనుకున్న వాళ్ళు గో త్రూ, అంటే మనం అన్ని అటెండ్ చేద్దాం అనుకున్నాం అంటే మీ క్యాలిబర్, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ యూ అంటే చాలా తక్కువ మంది అటెండ్ అవుతున్నారు, అందులో ప్రాక్టీస్ ఎంతమంది అటెండ్ అయినంత మాత్రం ఉపయోగం లేదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. సో కంప్లీట్లీ మనకి ఎక్స్ప్రెషన్స్ అంటే థియరిటికల్ అంటే థీరమ్స్ ఉంటాయి, ఈక్వేషన్ డెరివేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమేటిక్ ఉంటాయి. సో వీటిని మనం ప్రాక్టీస్ చేస్తేనే మనం దాన్ని అర్థమవుతుంది, మీరు పేపర్ మీద దాన్ని ప్రజెంట్ చేయగలరు. లేదు మీరు కామ్గా ఇది వింటాను అంటే వింటా ఉండండి అంతే, దానివల్ల ఉపయోగం. సో మా సైడ్ నుంచి ఏంటంటే ప్రాక్టీస్ చేయండి, నేను ఏదైతే ఇప్పుడు ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఆ ఫార్ములాస్ని మీరు ఎప్పటికప్పుడు నేను చెప్పే ప్రతి టాపిక్లో ఒక పేపర్ తీసుకొని ప్రతి యూనిట్లో ఉండే ఫార్ములాస్ని నోట్ చేసుకోవాలి. అంటే యూనిట్ వైజ్ మీరు ఫార్ములాస్ని రిమైండ్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు సాల్వ్ ద ప్రాబ్లమేటిక్. లేదు అనుకుంటే దట్స్ యువర్, ఓకే. ఎనీహౌ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ. So I hope you all understand the class. If you are having any doubts, you can contact me. Thanks for listening to the class. Thank you.